కేసులు పెడితే భయపడి వెనక్కి తగ్గే రకం కాదు నేనని, ఎప్పటికీ అధినేత జగన్తోనే ఉంటానని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నేత పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి అన్నారు. కేసు మీద మైనింగ్ అధికారులకే క్లారిటీ లేదని ఆయన అన్నారు. వారం సాయంత్రం నెల్లూరు నగరంలో జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. 2 రోజుల కిందట ఒక ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్లో అప్రూవర్గా మారి ప్రభుత్వానిక అధికారులక అనే ఒక క్వశ్చన్ మార్క్ పెట్టి సోషల్ మీడియాలో ఒక ఫీలర్ను వదలడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి కార్యకర్తగా జగనన్న నమ్మిన సైనికుడిగా ఈ జిల్లాకు సంబంధించి నేను ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా కొనసాగుతూ వచ్చాను. ఏదో ఒక కేసు పెట్టినంత మాత్రాన అప్రూవర్గా మారాల్సిన అవసరం కానీ, అదేవిధంగా కేసులకి భయపడిపోయి బయటకు వెళ్ళాలనో, లేదనుకుంటే కేసుల్లో నుంచి బయటపడేదానికి మార్గాలు ఎదుర్కోవాలన్న ఆలోచన నేను గత 2014-19 జరిగిన ఎన్నికల్లోనూ చేయలేదు, 24 నుంచి 29 దాకా కూడా చేయనని మీ ద్వారా తెలియజేసుకుంటూ, ప్రత్యేకించి పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామంలో ఒక మైనింగ్కి సంబంధించి అక్రమ మైనింగ్ జరిగినట్లు, అక్రమ మైనింగ్కి సంబంధించిన దాంట్లో A1 నిందితుడిగా నా పేరు ఎఫ్ఐఆర్లో చేర్చడం, ఆ తర్వాత మాజీ వ్యవసాయ శాఖ మంత్రి గారు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని A4గా కేసులో నిందితునిగా చేర్చడం, ఇట్లా తర్వాత ఒక 10 మందిని దాదాపుగా దాంట్లో కేసులు ముద్దాయిలుగా చేర్చడం జరిగింది. ఆ కేసుకు సంబంధించి పోలీసుల విచారణే పూర్తి కాలేదు. స్టిల్ ఎంక్వైరీ ఈజ్ గోయింగ్ ఆన్ అని చెప్పి కోర్టుకి సమర్పించిన డాక్యుమెంట్స్లో ఎవరైతే ఇన్వెస్టిగేషన్ చేస్తున్న అధికారులు ఉన్నారో వాళ్ళే ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని చెప్పి చెప్తున్న సందర్భంలో ఏదో ఒక బురద జల్లితే దానికి ఒక పెద్ద ఎత్తున రివ్యూస్ వస్తాయని అనుకున్నారో, లేకపోతే ఛానల్ని మనం పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేపడదామని అనుకున్నారో నాకైతే అర్థం కాలేదు. కానీ నన్ను ఆ కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గారు కానీ, సంబంధిత డిఎస్పి గారు కానీ నన్ను పిలిచి నా దగ్గర ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేసి, ఆ స్టేట్మెంట్లో నేను ఇచ్చిన ఆ కంటెంట్ ఏదైతే ఉంటుందో ఆ కంటెంట్లో మాజీ మంత్రి గారి మీదనో, లేదనుకుంటే మిగిలిన నిందితులు ఎవరైతే ఉండారో ఏదైనా చేసి ఉంటే ఆ ఛానల్ వాళ్ళకి తెలిసి ఉంటే నాకు కొంచెం ఆ స్టేట్మెంట్ ఏదైనా ఇస్తే మీ అందరికి కూడా చూపిస్తాను. ఫిబ్రవరి 16వ తేదీ నన్ను ఆ కేసులో నిందితునిగా చేర్చడం జరిగింది. 19వ తేదీ నేను హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. 24వ తేదీ హైకోర్టు వారు నాకు ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. పోలీస్ నాట్ టు టేక్ ఎనీ కోయర్సివ్ స్టెప్స్ A1 అంటిల్ ఫర్దర్ ఆర్డర్స్. మళ్ళీ దాన్ని విచారణకి దీనికి తీసుకున్నారని చెప్పి తెలిసింది. విచారణ జరగడం మొదలుపెట్టారు. 12/2/2025 ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్న డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ బాలాజీ నాయక్ గారు, పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి, వాకాడి శ్రీనివాసరెడ్డి వీళ్ళ ముగ్గురు ఉన్నట్లుగా గతంలో ఇచ్చిన డిప్యూటీ డైరెక్టర్ ఇచ్చిన
దాన్ని బేస్ చేసుకుని నేను చెప్తున్నానని చెప్పి ఆయన చెప్పడం దాంట్లో పొందుపరిచాడు. దాంట్లో కూడా ఏం చేశాడంటే ఆ పారాగ్రాఫ్ ఏదైతే శ్రీనివాస్ కుమార్ విచారించిన తర్వాత విచారణలో ఈ ఇద్దరే అని చెప్పి తేలిందని నేను నోటీస్ ఇచ్చానని చెప్పి చెప్పబడ్డారో దాన్ని హైడ్ చేస్తూ దాన్ని కనపరచకుండా పూర్తిగా పారాగ్రాఫ్ని అగైన్ మళ్ళీ 3 పేర్లు చెప్పడం జరిగింది. మళ్ళీ 2 రోజుల తర్వాత 14/2 అంటే ఎంత హాస్యాస్పదంగా ఉందంటే ఒక జిల్లా మైనింగ్ అధికారి 12/2/2025 బాలాజీ నాయక్ గారు స్టేషన్ హౌస్ ఆఫీసర్ పొదలకూరు వారికి ఒక కంప్లైంట్ పంపించాడు. కంప్లైంట్లో ఏం చెప్పాడు? ఇన్ ద రెఫరెన్స్ ఎయిత్ సైటెడ్ ద దెన్ డిఎంజీ నెల్లూరు, అప్పట్లో విచారించిన నెల్లూరు, అలాంగ్ విత్ దిస్ ఆఫీస్ టెక్నికల్ స్టాఫ్ హెస్ కండక్టెడ్ ఇన్స్పెక్షన్. At the time of inspection and inquiry with the VROs as well as the locals, it came to know that the following person are conducting illegal quarrying for miscautious quartz and feldspaar minerals in the subject area. సగ పారాగ్రాఫ్ పెట్టేసి మా 3 పేర్లు ఇవ్వడం జరిగింది. దీంట్లో పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి, వాకాటి శివారెడ్డి, వాకాటి శ్రీనివాసరెడ్డి. ఒరిజినల్గా ఫస్ట్ ఎవరైతే శ్రీనివాస్ కుమార్ గారు దీన్ని ఎంక్వైరీ చేశారో సరైన మార్గంలో తీసుకెళ్లాల్సింది పోయి వాళ్లే దీన్ని తప్పుదావ పట్టించి పోలీసులకు ఇచ్చి మళ్ళీ సేమ్ 14/2/2025 అదే బాలాజీ నాయక్ గారు మళ్ళీ స్టేషన్ హౌస్ ఆఫీసర్ 2 రోజులు అంతే, 12 ఇచ్చాడు, మళ్ళీ 14 ఇస్తున్నాడు. దాంట్లో ఏం చెప్పాడు? ఫర్దర్ ఇట్ ఈస్ ఇన్ఫార్మ్డ్ దట్ ద దెన్ డిస్ట్రిక్ట్ మైన్స్ అండ్ జియాలజీ ఆఫీసర్ నెల్లూరు, దీంట్లో పూర్తి పారాగ్రాఫ్ పెట్టాడు. చెన్నై పోర్ట్ అని ఆపేసిన వ్యక్తి తర్వాత నోటీస్ ద కల్ప్రిట్స్ హూ ఆర్ కండక్టింగ్ ఇల్లీగల్ క్వారింగ్ ఇన్ ద సబ్జెక్ట్ ఏరియా అండ్ ఇష్యూడ్ నోటీసెస్ టు ద కల్ప్రిట్స్ ఆఫ్ శ్రీ వాకాటి శివారెడ్డి అండ్ శ్రీ వాకాటి శ్రీనివాసరెడ్డి రెస్పెక్టివ్లీ. Though the reference 10th cited P. Bhaskar Rao, advocate on behalf of Vakati Sivareddy and Vakati Srinivasreddy, submitted replies against the show cause notice. సో 12వ తేదీ ఒక కంప్లైంట్ ఇచ్చాడు, 14వ తేదీ ఒక కంప్లైంట్ ఇచ్చాడు పొదలకూరు పిఎస్లో. 16వ తేదీ నన్ను ముద్దాయిగా చేస్తూ కట్టారు. నేను కోర్టుకు వెళ్ళాను, తెచ్చుకున్నాను, అయిపోయింది. తర్వాత జరిగిన ఆ కేసుకు సంబంధించిన దాంట్లో ఎవరెవరిని అరెస్ట్ చేశారు, ఎవరెవరిని సరెండర్ చేశారు, ఎవరెవరు రిమాండ్కి వెళ్ళారు, ఈరోజు జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ. ఇప్పుడు నేను అప్రూవర్గా మారితే అసలు ఏమనగా నేను ఎందుకుంటాను దాంట్లో? అట్లీస్ట్ వాళ్ళు రిమైండ్ రిపోర్ట్ పెట్టేటప్పుడన్నా కూడా శ్యాంప్రసాద్ రెడ్డికి ఈ కేసులో పూర్తిగా ప్రమేయం లేకుండా మాకు ఆయన అప్రూవర్గా మారిపోయాడు కాబట్టి మేము ఈ కేసులోంచి తొలగించబడుతుందని చెప్పి సీడీలో కొట్టి పెట్టాలి కదా కోర్టులో. లేదా నాకు నోటీస్ ఇచ్చి ఉంటే మీడియా ముందుకు వచ్చా నాకు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ నాకు నోటీస్ ఇచ్చాడు, రమ్మంటున్నారు, నేను పోతున్నానని చెప్పి మీకు చెప్పే పోతాను కదా. నేను అందరం పార్టీలో ఉన్నాము, నేను బయటపడిపోతున్నాను, ఎస్ మనం ఎస్కేప్ అయిపోవచ్చు ఈ కేసులో నుంచి, మనం క్లీన్ చిట్తో బయటపడిపోతాము అని అనుకున్నా నన్ను పిలిచున్నారు కదా. అసలు అధికారులు పిలిచి నాకు నోటీస్ ఇచ్చి పిలిచుంటే నేను ఏం స్టేట్మెంట్ ఇచ్చాను అనేది తెలుసుకోవచ్చు. ఏమి లేకుండా వెళ్ళిపోయింది. 100 కోట్లు 7,56,00,000 రూపాయలకి పెనాల్టీ షోకాజ్ నోటీస్ ఇచ్చినారు. 100 కోట్లు ఎక్కడి నుంచి వచ్చింది, 1000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చింది? ఏ పని కట్టుకొని అంతే. ఇంకా శ్యాంప్రసాద్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి అంటే బాగున్నాం కాబట్టి శ్యాంప్రసాద్ రెడ్డిని గోవర్ధన్ రెడ్డి విడగొట్టాలా, లేదంటే శ్యాంప్రసాద్ రెడ్డి గత 8-9 నెలలుగా అతను ఎందుకు బయట ఉండాలా, బురోజు వెళ్తే మళ్ళీ తీసుకొని వచ్చి మళ్ళీ పెట్టిస్తామని అనుకోవడం. కాబట్టి నేను ఖచ్చితంగా ఈరోజు ఏదైతే నన్ను A1 నిందితుడిగా దీనిలో నన్ను పొందుపరిచారు, నేను లీగల్గానే ఫైట్ చేస్తాను. నాకు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరు నాకు నోటీస్ ఇచ్చి రమ్మన్నా కూడా నేను ఖచ్చితంగా వెళ్తాను. నేను ఖచ్చితంగా వెళ్ళి, ఎందుకంటే ఈ రోజున్న టెక్నాలజీకి మన భారతదేశంలో, మన ఆంధ్ర రాష్ట్రంలో ఈ రోజున్న టెక్నాలజీకి పోలీసు వాళ్ళు పట్టుకోవడం అని అనుకుంటే క్షణాల్లో జరిగిపోతాయి. ఒకటి టవర్ చూస్తారు, రెండోది ఫోన్ కాల్ డేటా చూస్తారు. మీరు చూసే ఉంటారు అని చెప్తున్నారు కాబట్టి. రెండోది మైనింగ్ కూడా చెప్పాలి. ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించి మైనింగ్కి సంబంధించి ఒక వస్తువు అక్కడ ఉందంటే కాపాడుకోవాల్సిన బాధ్యత మైనింగ్ డిపార్ట్మెంట్ ఉంది.
దాన్ని ఎవడో మీద నెట్టేస్తే ఎట్ట? ఆయన ఉండొచ్చు, ఆయన చేసి ఉండొచ్చు. మీరు అంటున్నారు 250 కోట్లు మీరు అంటున్నారు, వాళ్ళు ఇచ్చింది 7.6 కోట్లని 5-6 కోట్లు అని చెప్పి షోకాస్ నోటీస్ ఇచ్చారు, ఆన్ పేపర్ ఇచ్చారు కదా. కాబట్టి మీ ద్వారా అందరికి కూడా తెలియజేయాలని అనుకున్నాను కాబట్టి ఈరోజు మేము ముందుకు రావడం జరిగింది. ఇంకేదైనా ఉంటే మీరు అడిగితే నేను చెప్తాను. ఇది 14/2 ఒక కంప్లైంట్ అయింది. ఆ 2 రోజుల వ్యవధిలోనే ఏం మార్పు జరిగింది, ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది ఆ విధంగా అనేది మేము కూడా విచారించమని చెప్తున్నాం. అధికారులను కూడా కూర్చోబెట్టండి అని చెప్తున్నాం. డీడీ కదా ప్రభుత్వం, మైనింగ్ డిపార్ట్మెంటే. అసలు క్లియర్గా 2016కి మైనింగ్ లీవ్ చెప్పి లెటర్ ఇచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ ఇంకో ఓనర్ ఎట్ వస్తాడు అని అంటాను. ఏదైనా పట్టాలండి, అది పట్టాలండి అయితే రైట్, దానికి ఓనర్ ఉంటాడు కాబట్టి మైనింగ్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ చేస్తున్నా దానికి. అదే